ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు చేసింది. సోదాల్లో 100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది. హైదరాబాద్, కరీంనగర్ లో 19 ఓపెన్ ప్లాట్లు, 2 కార్లు, బంగారం, భారీగా బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించారు. శ్రీధర్ కు చెందిన 16 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరంలో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూశారు. గాయత్రి పంప్ హౌస్ లను బాహుబలి మోటార్లుగా భావించింది గత ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీధర్ బాబు ఆదాయానికి మించి ఆస్తులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ అరెస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు గతంలో పనిచేసినటువంటి అధికారులే కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు విచారణకు హాజరవుతున్న క్రమంలో అయితే ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ నివాసంలో అయితే ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 ప్రాంతాలలో అతనితో పాటు తన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే భారీగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులను అయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇటు హైదరాబాద్తో పాటు అదేవిధంగా వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలలో కూడా ఇటు శ్రీధర్కు సంబంధించినటువంటి ఆస్తులను అయితే ఏసీబీ అధికారులు గుర్తించడంతో పాటు కేసు నమోదు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం గమనిస్తే ఇటు హైదరాబాద్లోని షేక్పేటతో పాటు అదేవిధంగా తెల్లాపూర్, అమీర్పేట్ తదితర ప్రాంతాలలో కూడా తనకు నివాసాలు ఉన్నట్టు గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అయితే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా తనకి నివాసాలు ఉండడంతో పాటు అదేవిధంగా వ్యవసాయ భూమిని కూడా 19 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు అదేవిధంగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్లను కూడా గుర్తించినటువంటి అధికారులు అయితే భారీగా నగదుతో పాటు బంగారాన్ని కూడా ఇక్కడ సోదాలలో పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సమయంలో అయితే గాయత్రి పంప్ హౌస్కి సంబంధించినట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇటు నూనె శ్రీధర్ పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతమైన క్యాడ్లో కూడా ఇటు పనిచేస్తున్న క్రమంలో అయితే తనపై వస్తున్నటువంటి ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలకు సంబంధించి అయితే ఇటు ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలలో భారీగా ఆస్తులను కూడా గుర్తించినది. ఆస్తుల విలువ అయితే మనం గమనిస్తే బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిగా మనం ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించి అయితే ఇటు ఏసీబీ సంబంధించినటువంటి నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా ఇటు అరెస్ట్ చేయడంతో పాటు తనను కోర్టు కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఇంకా సోదాలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరిన్ని ఆస్తులు కూడా ఇటు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో చూస్తున్నట్లయితే కొంతమంది అధికారుల నుంచి కూడా సేమ్ ఇదే స్థాయిలో ఏసీబీ సోదాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్టులలో మనం చూస్తున్నాం మెయిన్గా ఇటు బాహుబలికి సంబంధించినటువంటి గాయత్రి ఏదైతే అక్కడ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పంప్ హౌస్లే కానీ అదేవిధంగా బాహుబలి మోటార్లకు సంబంధించి అన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇటు నూనె శ్రీధర్ పాత్ర ఉండడంతో తనపై అయితే ఇటు ఏసీబీ అధికారులు ఇటు ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి సోదాలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ఆస్తుల విలువ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి రైడ్స్లో అయితే ఇప్పటివరకే మనం చూస్తున్నాం ఇక్కడ 16 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 19 రెసిడెన్షియల్ ప్లాట్స్ను కూడా అధికారులు గుర్తించడంతో పాటు ఇటు నగదుతో పాటు బంగారాన్ని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా మరిన్ని సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న సమయంలో అయితే నూనె శ్రీధర్ కూడా ఇటు ఏసీబీ అధికారులకు అందుబాటులోనే ఉన్నారు. ఎందుకంటే ఆ సోదాలు అతని సమక్షంలోనే నిర్వహిస్తున్నారు. తను చెప్పేటువంటి వివరాల ఆధారంగా అయితే ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాలలో కూడా సోదాలు నిర్వహించడంతో పాటు మనం ముఖ్యంగా చూస్తే కరీంనగర్లో కూడా దానికి సంబంధించి మనం చూడవచ్చు. అక్కడ కమర్షియల్ ప్లేసెస్ను కూడా గుర్తించినటువంటి అధికారులు అయితే అన్నిటి విలువ కూడా సుమారు 100 కోట్ల రూపాయలు ఉండవచ్చు అనేటువంటి కోణంలో బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఇటు డాక్యుమెంట్ వాల్యూతో చూసుకుంటే బహిరంగ మార్కెట్లో దాని విలువ అత్యధిక ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా ఇటు ఏసీబీ అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పటికే నూనె శ్రీధర్ను కూడా ఎందుకంటే అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి ఈ యొక్క కేసులో అయితే నమోదు చేయడంతో పాటు తనను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం చూస్తే ఈ ఏసీబీ నాంపల్లికి సంబంధించినటువంటి కోర్టులో అయితే ప్రవేశపెట్టి అనంతరం రిమాండ్కి కూడా పంపించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే ఏసీబీకి సంబంధించినటువంటి సోదాలు అయితే ప్రస్తుతానికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సౌజన్య.